in this university, ours is the first. I think almost 8 years back we started this particular skilling, and we started PEGA UAP program successfully. That is the first institute established in KL University by PEGA UAP, and after that we actually continued that particular with Salesforce, ServiceNow, and other kind of certifications to the students. So that is why the most of the companies are actually attracted to the KL University and picking these particular students in a best of the best manner. And you know that the other highlight is actually, we know that communication is the most important parameter in any kind of campus placements. But this KL University is the first university in the country started this particular communication and soft skills department in the year 2005. And we are actually integrating that particular soft skills to skilling department, and we are doing the highest number of certification, industry ready certifications in the country, not in the state, both the states, and we are in the country. And we are actually producing top notch certifications by my colleague, actually Dr. Srinath already explained you in a bigger manner. So that is why that placement bird is actually flying high and high, because the two wings, that is an academics and as well as the skilling part and training part and the other kind of aptitude or maybe communication, all are actually working fantastically. That is why our placement is actually going high and high by every year. But our placement offers is also increasing exponentially from 2000, 3000. Now it is actually almost 4,600 offers made this year. This is an opportunity, and this is the right time. This is the high time to work hard for your career and bring smiles into your parents, because they are actually having a lot of aspirations on you, because that is why they admitted you into this particular campus. You try to realize and work accordingly, and I wish you all the best. వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కళలకి సాకారం చేసుకునే విధంగా ఈరోజు జరుగుతున్న ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అనేది మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు. దాంతోపాటు ఒక పక్కన మన దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మన ముందున్నారు. వాళ్ళు చేరేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, చేరిన తర్వాత ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న ప్లేస్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే కరికులం సంబంధించిన కానివ్వండి, లేకపోతే ఎకడమిక్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ వాళ్ళలో ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి, చేరేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఊహించుకున్నారు, చేరిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీ దగ్గర చూస్తుంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మన ముందు నుంచున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ చేరిన తర్వాత అంటే కేఎల్ యూనివర్సిటీలో చేరకముందు, మీరు ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన తర్వాత కేఎల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత, చేరే ముందు మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎస్ ఇక్కడ చేరితే ఇలా ఉంటుందేమో, ఇలా చదివితే ఇలా బాగుంటుందని చెప్పి మీరు అందరూ అనుకొని ఉండొచ్చు. అనుకున్న దానికి తగ్గట్టుగా ఉందా, లేకపోతే ఇంకేమన్నా మీరు అంటే ఇక్కడ ఈ వాతావరణం కానివ్వండి, కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో ఉన్న వాతావరణం కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కానివ్వండి, మీరు ఏ విధంగా దానికి మీరు స్పందిస్తారనేది ఒకసారి మీ మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు ఆర్యన్ అండి. నేను మోస్ట్లీ అన్నీ రాసేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అన్ని కాలేజెస్ చూసుకొని ఎవ్రీథింగ్, ఎంసెట్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, మొత్తం ఇట్లా దీని పరంగా చూసిన తర్వాత నేను అట్ లాస్ట్కి వచ్చి చేరిన కాలేజ్ ఇది. అండ్ ఇదొక కాలేజ్ నిజంగా చాలా మంచిది అని ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఒక్క స్టేట్మెంట్ అనేది ఒకటి పాస్ చేశారు మా ఓరియంటేషన్ అప్పుడు. 100% ప్లేస్మెంట్స్ అనే ఒక ట్యాగ్ అనేది చేశారు అక్కడ. అది నిజంగానే మొత్తం అవుద్ది. అండ్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సక్సెస్ మీట్లో కూడా ప్రతి ఒక్కరికి జాబ్ రిక్రూట్మెంట్స్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే అందరూ నిజంగా చాలా బాగా చేస్తారు. టీచింగ్ పరంగా ఎక్స్ట్రాఆర్డినరీ. హాయ్, నా పేరు వేదార్థ. సో ఈ కాలేజ్లో వన్ థింగ్ నేను ఏది బాగా లైక్ సపోర్టివ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకున్నాను ఏంటంటే, దే సపోర్ట్ ఆంటర్ప్రినర్షిప్ వెరీ హై. అంటే ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్కి వీటికి చాలా బాగా హెల్ప్ చేస్తారు.
నేను పర్సనల్గా ఒక స్టార్టప్ పెట్టాను. సో విత్ దాట్ పబ్లిసిటీ అవి చాలా బాగా ఇచ్చారు, లైక్ రేడియోలో చెప్పటం కానీ అట్లా కానీ చాలా పబ్లిసిటీ ఇచ్చారు. అండ్ టీచర్స్ నుంచి చాలా మంచిగా మారల్ సపోర్ట్ వస్తుంది ఫర్ లైక్ ఎంకరేజింగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఆల్ దాట్. ఐ పర్సనలీ ఫీల్ ఏంటంటే ఈ కరికులం ఏదైతే ఉందో కేఎల్ యూనివర్సిటీలో అది చాలా యూనిక్ కరికులం కంపేర్డ్ టు అదర్ కాలేజెస్. అండ్ కరికులం అనేది ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద జాబ్ అండ్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద ఫ్యాకల్టీ, ఓవరాల్ డెవలప్మెంట్కి ఫ్యాకల్టీ దే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్, అండ్ అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కేఎల్ యూనివర్సిటీ. వీళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో కాబోయే మంచి మంచి ప్యాకేజీలుగా సెలెక్ట్ అవబోయే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రేపు భావితరానికంటే 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు వాళ్ళకి చూపిస్తున్నారు. 3వ సంవత్సరం ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఇంటర్న్షిప్ ద్వారా మంచి కంపెనీలకు వెళ్ళిపోయి మంచి ప్యాకేజీల ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న ఇలాంటి యూనివర్సిటీలో చదవడం మాకెంతో ఆనందంగా ఉందని చెప్తున్న ఇలాంటి స్టూడెంట్స్తో మరొకసారి ఈ పాపతో కూడా మనం మాట్లాడదాము. యాక్చువల్లీ ఇందులో బుక్స్ బట్టి కొట్టి నేర్చుకోవడం ఇట్లాంటివన్నీ ఉండవు, ప్రాక్టికల్గా నేర్చుకుంటాం ఏదైనా. అండ్ కోడింగ్ అంటూ మనకి సపరేట్ టైం ఇస్తారు, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా వరకు కాలేజెస్లో స్పోర్ట్స్ కంటూ సపరేట్ టైం ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్స్ హ్యావ్ గాట్ ఇన్ టు మెనీ కాలేజెస్, అందులో స్పోర్ట్స్కి టైం అనే ఉండదు. బట్ కేఎల్హెచ్లో వీ హ్యావ్ సపరేట్ టైం ఫర్ స్పోర్ట్స్, స్పెషల్గా వాళ్ళకి టైం ఇస్తాము, టోర్నమెంట్స్కి పంపిస్తాము, విల్ గెట్ దెమ్ ఇన్ టు అనదర్ స్టేట్స్. అండ్ everyone encourages through your dreams, like you CSE lo join I know and you have to go through this way and ever anaru. It's like grow for your dreams. Hi, my name is Shamta and I'm from CSE first year in KLH Hyderabad. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ ది బైపీసీ సైడ్. అంటే నీట్ తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు బీటెక్ సైడ్ రావాలన్నప్పుడు కేఎల్హెచ్ గేమ్ మీ ది సూపర్ ఆపర్చునిటీ. సో మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పి బయట అందరూ భయపెడతారు. బట్ కేఎల్హెచ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది దట్ మ్యాథ్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఫర్ బీటెక్ ఆర్ ఎనీ హైయర్ స్టడీస్. సో ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. మ్యాథ్స్కి నేను ఇంటర్ 10th కంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాను అని చెప్పగలను. సో యా, don't fear of BPC students or don't fear anything about maths. So actually ఈ కాలేజ్లో మనకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చాలా అవగాహన ఉంటుంది. అండ్ నాకు పర్సనల్గా అయితే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చాలా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్. సో నాకు మా లెక్చరర్స్ ద్వారా ప్రొఫెసర్స్ ద్వారా దే హెల్ప్ అస్ గో ఫర్ దోస్ థింగ్స్. అండ్ మాకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది. సో దట్ వీఆర్ ఆల్ ఇండస్ట్రీ రెడీ టు గెట్ ఇన్ టు దిస్. సో మాకు కేఎల్ యూనివర్సిటీలో సిఆర్టీ అని ట్రైనింగ్ జరుగుతుంది. మాకు ఇది 3rd year నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఈ ట్రైనింగ్ అనేది మాకు ఎవ్రీ వీకెండ్ అలా స్టార్ట్ చేశారు. సో ఫ్రైడే సాటర్డే కంప్లీట్గా డే మొత్తం దానికే ఇచ్చి ఎవ్రీ కాన్సెప్ట్ అనేది దాని మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చి దానికి ట్రైన్ చేయడం అనేది చాలా మంచిగా జరిగింది ఇక్కడ. సో ఎవ్రీ క్వశ్చన్ వీళ్ళు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ కాబట్టి నేర్చుకోండి అన్నట్టు ఎప్పుడు నేర్పించలేదు. మాకు ఏదైనా ఒక లాజిక్తో ఒక కాన్సెప్ట్ మీద అలా నేర్పించారు. దానివల్లే ఈ ప్రాబ్లం అయితేనే సాల్వ్ చేయగలుగుతాను అనేది కాకుండా ఆ లాజిక్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా మనము బిల్డ్ చేసుకునే కెపాసిటీని కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ట్రైనింగ్ ద్వారా మాకు ఇచ్చారు. మాకు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో చదువుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు తర్వాత మా తమ్ముడు జాయిన్ అయ్యాడు, వాళ్ళకి కొంచెం మారింది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఈ కంపెనీస్లో జనరల్గా ఏం జరుగుతున్నాయో దాన్ని బట్టి వీళ్ళు అప్డేట్ అవుతూ ఉన్నారు. నేనున్నప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ మా తమ్ముడు ఉన్నప్పుడు ఇంకా మారాయి అన్నట్టు, ఇంకా కొంచెం అప్గ్రేడ్ అయింది, ఇంకా బెటర్గా ఉన్నాయి అన్నట్టు. సో ఎప్పటికప్పుడు ట్రెండ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్యాకల్టీ అనే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మాకు ఉన్న సర్స్ని బట్టే మాకు ఆ ప్రోగ్రామింగ్ మీద ఇష్టం కలిగింది. మేము ఎప్పుడు కష్టపడుతూ ఏది చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధానం కానీ మాకు ప్రాక్టీస్ చేయించింది కానీ అలా ఉందన్నట్టు ఆ ఇష్టం మాకే కలిగింది. అరే ఏం చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అనేది వాళ్ళు అలా క్రియేట్ చేశారు మాకు. సో ఫ్యాకల్టీ హెల్ప్ ఖచ్చితంగా ఎప్పుడూ ఉంది మాకు. చాలా హ్యాపీగా ఉందండి. డెఫినెట్గా అంత మంచి ప్యాకేజ్తో మంచి ప్రోడక్ట్ కంపెనీ అమెజాన్లో రావడం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మెయిన్గా కేఎల్ చాలా హెల్ప్ చేసింది దీంట్లో. సో వాళ్ళ సిలబస్ కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి అవసరమైన ప్రోగ్రామ్స్ ఆ సబ్జెక్ట్స్ వీళ్ళు అడాప్ట్ చేసుకొని స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల డెఫినెట్గా హెల్ప్ అయింది.
ట్రైనింగ్ అంతా చాలా బాగా చెప్తారు. అంటే సిఆర్టీ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా ప్లేస్మెంట్స్ సెపరేట్ ట్రైనింగ్ అలా ఉంటుంది అనమాట. మళ్ళీ చాలా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అలా కూడా ఉంటుంది. ఎవ్రీ సెమిస్టర్ మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ లెక్చరర్స్ అంతా బాగా గైడ్ చేస్తారు. అండ్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా మాకు మ్యాండేటరీ అనమాట. సో ఎవరికన్నా కొంచెం ఇంటర్న్షిప్స్లో అలాగా కొంచెం ఇబ్బందిగా ఉంటే వాళ్ళు గ్లోబల్ సర్టిఫికేషన్స్తో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. అండ్ దెన్ మాకు ఇంటర్న్షిప్స్ కూడా మేము ఆల్మోస్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అండ్ అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ అమ్మాయి ఫస్ట్ నుంచి బాగా చదివేదండి. కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం అంతా బాగా చూసుకుంది. దానివల్లనే ఈ కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ సిఎస్సి వాళ్ళు తయారు చేసినటువంటి కరికులం చాలా బాగుంది. అప్పుడప్పుడు ఏం చదువుతుందని వాచ్ చేస్తూ ఉండేవాళ్ళం. అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ కరికులం అంతా, తర్వాత ప్లేస్మెంట్కి తయారు చేసే విధానం కానీ అంతా బాగుంది. అవి ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఫస్ట్ టైం వీళ్ళే స్టార్ట్ చేశారు. మిగతా యూనివర్సిటీస్ వీళ్ళ తర్వాతే స్టార్ట్ చేశారు ఆన్లైన్ క్లాసెస్. అప్పుడు కూడా కోవిడ్లో ఏమీ లాస్ అవ్వకుండా అంతా క్లాసెస్ బాగా జరిపారు. ప్లేస్మెంట్ కూడా 100% వచ్చింది. మా అమ్మాయికి కూడా AT&Tలో బాగా మంచి కంపెనీలో ప్లేస్ అయింది. దానికి మేము చాలా హ్యాపీగా ఉంటాం. Today we are actually celebrating a campus success meet at Hyderabad, our Hyderabad campus. And this is actually third time we are actually achieving the campus placements 100% here in the Hyderabad campus. But in overall 17 years we are actually doing this done this particular campus placements 100% for all the eligible and registered students at both the campus at Vijayawada campus. And you know that Hyderabad campus actually we started almost 7 years back, and this is the third batch we are actually done this particular 100% placements. And this year we are actually received a fabulous response from the corporates, and they picked a wonderful number of students from this KL Hyderabad campus with a package of 44 lakhs and in Amazon and like JustPay, Robert Bosch, AT&T, Optum, NCR and other kind of companies they visited, and they picked a good number of students from the Hyderabad campus. And apart from the campus placements, our students are actually done internship placements in all the selected companies, and the feedback from the corporates is fantastic. And we are actually happy about that particular performance of the students. And at the same time, and we are this year overall we almost 300 plus companies visited KL Vijayawada and Hyderabad campuses, and this year we placed almost 3,000 plus students with almost 4,340 offers ranging from almost 58 lakhs as a maximum salary in Google, and we have actually 44 lakhs and 43 lakhs in Microsoft and JustPay and other kind of companies they visited, and they almost 200 plus students actually got 30 lakhs above packages. And at the same time this year we actually received almost 100 plus product companies to the campus, and almost 1,000 plus offers actually made by these particular 100 plus product companies, the ranging above the 10 lakhs above packages. And moreover, out of 3,000 students, almost 1,500 students are actually got the salary packages above 8 lakhs. And also we are actually this year we started this international placements and internships, and this year almost 34 students got international offers in companies from Japan, Germany and USA. We are extending this particular campus international placements in the next coming years, and we are good number of responses are coming from the different parts of the world. We are happy, and we are actually thanked to all our hiring partners, and we are expecting the same kind of response in the years to come. And in the same way we are actually working for the students, benefit of the students, and we are making industry ready and national pride students in the years to come, and thereby we are actually taking this particular university to the sublime heights. Thank you. ఈ రోజు మనకి 300 పైగా రిక్రూటర్స్ క్యాంపస్కి వచ్చారు స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి. మొత్తం మనం 4,334 జాబ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చామండి. అందులో 2,910 మంది ప్లేస్మెంట్స్కి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 2,910లో 2,810 నేషనల్ ఆఫర్సు,
30 ఏమో ఇంటర్నేషనల్ ఆఫర్సు, 70 ఏమో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్. ఇది కాకుండా మన యూనివర్సిటీలో హైదరాబాద్ క్యాంపస్లో ఎక్స్క్లూజివ్లీ మనం ఇయర్ ఆన్ ఇయర్ దెర్ ఈస్ ఎ ప్రోగ్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ సిటీసీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. మనం లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటింగ్ టు ద క్యాంపస్ అండ్ మల్టిపుల్ జాబ్ ఆఫర్స్ టు ద స్టూడెంట్స్. ఇది కాకుండా మన క్యాంపస్లో మనం డే 0 ప్లేస్మెంట్ అంటే అబవ్ 10 లక్షలు శాలరీస్ ఇచ్చే కంపెనీస్ 40 కంపెనీలు పార్టిసిపేట్ చేసాయండి డే 0 క్యాంపస్ ప్లేస్మెంట్లో. ఇది కాకుండా మనకి అబవ్ 10 lakhsలో ఓవరాల్ యూనివర్సిటీలో 1200 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారండి. దానికి 60 నుంచి 70 కంపెనీల దాకా వచ్చాయండి అబవ్ 10 lakhs ప్యాకేజీలో. మనం కేఎల్ యూనివర్సిటీలో జనరల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడమే కాకుండా మనం స్కిల్ బేస్డ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఈ విధంగా మనం పెగాతోని, సర్వీస్ నౌ, సేల్స్ ఫోర్స్, ఇది కాకుండా మాకు AWS అకాడమీ కూడా క్యాంపస్లో ఉంది. దీని ద్వారా కూడా మా స్టూడెంట్స్కి స్కిల్ బేస్డ్ ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పించడం జరుగుతుంది. కేఎల్ యూనివర్సిటీ ఈజ్ కమిటెడ్ ఫర్ కెరియర్ అండి. మేజర్గా ఆల్మోస్ట్ 43 years ఆఫ్ జర్నీలో ప్లేస్మెంట్ కెరియర్ మీద ఫోకస్ చేసి ఎక్సెల్ చేసి దాన్ని ఏ స్కిల్ సెట్స్ అయితే స్టూడెంట్స్కి అవసరం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ అవనండి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవనండి, ఇంటర్న్షిప్స్ అవనండి, సోషల్ ఇంటర్న్షిప్స్ అవనండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవనండి, ఇవన్నీ కూడా కరికులంలో ఇంటిగ్రేట్ చేయడం వలన ఇవాళ స్టూడెంట్స్ బెస్ట్ కెరియర్ని మేము ఇవ్వగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 20 years నుంచి మేము 100% ప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మా ట్రాక్ రికార్డు. అంతేకాకుండా లాస్ట్ 8 years నుంచి కూడా బెస్ట్ ప్యాకేజెస్ని ఫోకస్ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా ఇవాళ 58 lakhs తోటి హైయెస్ట్ ప్యాకేజ్ తోటి స్టూడెంట్స్ రావడం జరిగింది. అంతేకాకుండా 46 lakhs అబవ్ ప్యాకేజ్లో ఆల్మోస్ట్ 35 members ప్లేస్ అవ్వడం జరిగింది. సో అంతేకాకుండా 800 members మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్లోను, అలాగే మోర్ దెన్ 15 lakhs ప్యాకేజ్లో ఆల్మోస్ట్ 500 members, మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్లో 150 members ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఇవాళ ఇక్కడ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ ప్యాకేజ్ 98 lakhs ప్యాకేజ్ తోటి స్టూడెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అవడం జరిగింది. ఇవాళ ఇయర్ ఆల్మోస్ట్ 54 members ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అవడం జరిగింది. సో వీటిలన్నిటికి స్టాఫ్ యొక్క కృషి, అంతేకాకుండా కరికులం డిజైనింగ్లో చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అవనండి, మేనేజ్మెంట్ విజన్ అవనండి, అట్మాస్ఫియర్ క్రియేట్ అవడం అవనండి, వీటిలన్నిటికి మేజర్ కారణంగా తెలియజేసుకుంటాం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మేము 43 సంవత్సరాల క్రితం మనం విజయవాడలో కేఎల్ యూనివర్సిటీని స్థాపించాం. యాజ్ కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా స్థాపించి 2009లో మేము దాన్ని యూనివర్సిటీగా, డీమ్డ్ యూనివర్సిటీగా చేయడం జరిగింది. ఇప్పుడు మేము లాస్ట్ 17 సంవత్సరాల నుంచి కూడా 100% ప్లేస్మెంట్ అనేది జరుగుతోంది కేఎల్ యూనివర్సిటీలో. ఇది ఇక్కడ మేము హైదరాబాద్ క్యాంపస్ స్టార్ట్ చేసి ఇది 6వ సంవత్సరం. మాకు ఇది 3వ బ్యాచ్ రావడం జరిగింది. ఈ 3 బ్యాచ్లు కూడా వచ్చిన ప్రతి స్టూడెంట్కి, అంటే మా దగ్గర ఉండి రిజిస్టర్ అయ్యి ప్లేస్మెంట్ కావాలి అనే రిజిస్టర్ అయ్యి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా మేము ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ లాస్ట్ 2-3 years నుంచి మా ప్లేస్మెంట్ సక్సెస్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా హై ఎండ్ ప్లేస్మెంట్స్ కూడా మా స్టూడెంట్స్ సాధిస్తున్నారు. ఈ సంవత్సరం మాకు 58 లక్షల వరకు కూడా హై ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అలాగే 1200 మందికి పైన 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల శాలరీస్ వాళ్ళందరూ కూడా సాధించడం జరుగుతూ ఉంది మా స్టూడెంట్స్. ఇదంతా కూడా మా ఫ్యాకల్టీ కానీ, అలాగే మేము ఇండస్ట్రీ తోటి కనెక్షను, మా సిలబస్లన్నీ కూడా ఇండస్ట్రీ తోటి ఉండి ఇండస్ట్రీ వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇండస్ట్రీ బేస్డ్ సిలబస్ అవటం, అలాగే స్కిల్లింగ్ మీద మేము పెడుతున్న కాన్సన్ట్రేషను, దానివల్ల మేము ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. మేము ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా సిలబస్ని మార్చడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే మార్కెట్లో చూస్తే మీరు ఈ టెక్నాలజీ వేవ్ తర్వాత విపరీతంగా చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ మంత్కి కొత్త టెక్నాలజీ రావడం జరుగుతుంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని మా సిలబస్లన్నీ కూడా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మేము మార్చడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అయితే మేము సెమిస్టర్ కూడా మధ్యలో సిలబస్లు మార్చేసి లేటెస్ట్ మార్కెట్లో ఏముంది ట్రెండు, ఇండస్ట్రీ వాళ్ళకి ఏం కావాలి అనేది మేము తీసుకుని దాన్ని మేము మా ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇప్పించి, ఫ్యాకల్టీని ఇండస్ట్రీకి పంపించి వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు వచ్చి మళ్ళీ మా స్టూడెంట్స్కి మళ్ళీ ట్రైన్ చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల మాకు ఇట్లాంటి ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వచ్చేటప్పటికి మా దగ్గర 3 ఉన్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్
అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని ఒకటి, ఏసీసీఐ సెంటర్ అని చెప్పి టీబీఐ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి, అట్లా 3 సెంటర్స్ మా దగ్గర ఉన్నాయి, మా విజయవాడలో ఉన్నాయి. దానికి ఎక్స్టెన్షన్ సెంటర్స్ మేము హైదరాబాద్లో కూడా పెట్టడం జరిగింది. దానిలో మాకు స్పెషలైజ్డ్ స్టాఫ్ని, ఫ్యాకల్టీని, సిఇఓస్ ఉన్నారు వాటన్నిటికీ. అక్కడి నుంచి మేము ఈ మెంటర్స్ని, మా దగ్గర అలుమ్ని ఉన్నారు, మాకు 50,000 మంది పైన అలుమ్ని ఉన్నారు, వాళ్ళందరినీ ప్లస్ ఇవాళ ఇండస్ట్రీలో జరిగే వాళ్ళు మైక్రోసాఫ్ట్ కానీ అలాంటి టాప్ ఎండ్ కంపెనీస్ నుంచి మెంటర్స్ని తీసుకుని ఆ మెంటర్స్ని మా స్టూడెంట్స్కి మేము అటాచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల నాకు కొత్తగా ఎవరైనా సరే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నప్పుడు, స్టార్టప్స్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మా దాంట్లో కనుక వచ్చి రిజిస్టర్ అయినప్పుడు, మా ఇంక్యుబేషన్ సెంటర్లో రిజిస్టర్ అయితే వాళ్ళకి మంచి అన్ని రకాల ఫెసిలిటీస్, వాళ్ళు చదువుకుంటానే ఈ ఇంక్యుబేషన్లో కూడా ఇండస్ట్రీకి కొత్త స్టార్టప్ ఎలా చేయాలి అనే దాని మీద ట్రైనింగ్ కానీ ఫుల్గా అవసరమైతే మంచి ప్రాజెక్ట్స్ కనుక అయితే ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర అలాగా 35 ప్రాజెక్ట్స్ ఏసీఐసీలో ఉన్నాయి. అలాగే టీబీఐలో ఒక 25 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంక్యుబేట్ అయిపోయినాయి దాదాపుగా. ఇప్పుడు అవన్నీ కూడా ఫుల్గా, అది కూడా చాలా హై ఎండ్లో జరుగుతుందండి. ఇంక్యుబేషన్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే యాక్టివిటీ కూడా, సొంత బిజినెస్లు కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్, స్టార్ట్ చేసిన తర్వాత బ్యాంకింగ్కి ఎలా వెళ్ళాలి, లోన్కి వెళ్ళాలి, ఫండింగ్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మేము సెంటర్స్ పెట్టి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇండస్ట్రీకి పంపించి అవన్నీ కూడా చాలా ఫోకస్డ్గా చేయడం జరుగుతుందండి మా దగ్గర.